ఉంటే ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది, కానీ ఎప్పుడు చెప్పని రీతిలో కొంచెం వివరంగా కథలుగా చెప్తాను. జాగ్రత్తగా వినండి. చదువుకున్న తర్వాత లోపలికి వెళ్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 17-18 వాక్యాలు చదువుకుందామండి. యాజకుడైన అజర్యా అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది ఉజ్జియా వెంబడి లోపలికి వెళ్ళి రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని అది నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుంచి బయటికి పో. నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజెయ్యదు. 5వ మాట ఏంటంటే, ధైర్యవంతులైన యాజకులు తప్పును ఖండించారు. ధైర్యవంతులైన యాజకులు తప్పుని ఖండించారు. తప్పు చేయుచున్న వ్యక్తిని వాడు ఎంతటి వాడైనా సరే ఎదిరించారు, సత్యాన్ని తెలియజేశారు. మీరు ధైర్యవంతులైతే తప్పు చేయుచున్నటువంటి వ్యక్తులు, క్రమం తప్పి ప్రవర్తిస్తున్న వ్యక్తులు, రాజులైనా అధికారులైనా ప్రధానులైన గొప్పవారైనా ధనవంతులైన బలవంతులైన ఎంతటి వారైనా సరే వాళ్ళను ఎదిరించడానికి దేవుడు మిమ్మల్ని బలపరుచునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ చరిత్రలో మీకు కొత్తగా చెప్తానని చెప్పాను కదా, కథలుగా చెప్తానని చెప్పాను కదా. చూడండి, ఇటు చూడాలి అందరూ. ఇతని పేరు ఉజ్జియా. అందరూ చెప్పండి గట్టిగా. ఉజ్జియాలో ఉన్న 3 మంచి లక్షణాలు, ఉజ్జియా పొందిన 3 ఆశీర్వాదాలు, ఉజ్జియాలో ఉన్న 3 చెడ్డ లక్షణాలు, ఉజ్జియా పొందిన 4 లేదా 3 నష్టాలు మీకు చెప్తాను. చూడండి, 3 4 12 మాటలు చెప్తాను. జాగ్రత్తగా మనసుకి ఎక్కించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు చూడండి, ఉజ్జియా ప్రారంభం ఎలా నడిచాడు, అతనిలో ఉన్న మంచి లక్షణాలు, భక్తి సంబంధమైన కార్యక్రమాలు ఏంటి. మొదటిది, అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ నాన్నగారు చర్యలు, వైఖరి, ప్రవర్తన ఎలా ఉండేదంటే దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించేవాడట. చర్య అంటే వైఖరి, ప్రవర్తన, నడవడి అని అర్థం. వాళ్ళ నాన్నగారు దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించాడట. ఈ ఉజ్జియా కూడా ప్రారంభంలో వాళ్ళ నాన్నగారి మాదిరిగా తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. ఎక్కడ కపటం లేకుండా, మోసం లేకుండా, కుయుక్తి లేకుండా, అక్రమముగా అన్యాయంగా ప్రవర్తించకుండా యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధిలో కనబడ్డాడు. 2, ఇతడు దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో దేవునిని ఆశ్రయించెను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇతడు
దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినాల్లో దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు, దేవుని చిత్తాన్ని గ్రహించాడు, దేవుని మనస్సును తెలుసుకున్నాడు, దేవుని క్రమాలు, పద్ధతులు, ఆలోచనలు, ఉద్దేశాలు, నిర్ణయాలు ఎలా ఉంటాయో పూర్తిగా తెలుసుకున్నాడు. ఒక మంచి దైవ సేవకుడి దైవ ప్రత్యక్షత కలిగిన జకర్యా దినాల్లో దేవుని యొద్దకి వచ్చాడు. ప్రారంభం చాలా జాగ్రత్తగా వినాలి. ఆషామాసి సేవకుల టైంలో ఇతడు దేవుణ్ణి ఆశ్రయించలేదు. దేవుని ప్రత్యక్షత విషయంలో ఇది దైవ స్వరమా కాదా, ఇది దైవ ప్రత్యక్షత కాదా, ఇది దేవుని హస్తపు స్పర్శ కాదా అని సమస్తాన్ని పరీక్షించి తెలుసుకొనగలిగిన మేధాశక్తి కలిగిన జకర్యా అనే ఒక దైవ ప్రత్యక్షత కలిగిన ప్రవక్త టైంలో దేవుని పాదాలు పట్టుకున్నటువంటి వ్యక్తి ఉజ్జియా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడు ఇతరులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే అతడట తరచుగా దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉండేవాడు. తరచుగా ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా, యుద్ధానికి బయలుదేరేటప్పుడైనా, ఆర్థికంగా స్థిరపరచబడాలన్నా, ఆయుధాలు కావాలన్నా, వ్యవసాయం ప్రారంభించాలన్నా, పరాక్రమం కలిగిన సైనికులు అవసరమైన ఏది కావాలన్నా సరే దేవుణ్ణి ఆశ్రయించేవాడు. దేవుణ్ణి ఆశ్రయించేవాడు. 3 మాటలు గుర్తుపెట్టుకోండి, 3 లక్షణాలు. అతడు దేవుని దృష్టికి తన తండ్రి వలె యథార్థంగా ప్రవర్తించాడు. 2, దైవ ప్రత్యక్షత విషయములో తెలివి కలిగిన పాస్టర్ల ఆధ్వర్యములో, ప్రవక్తల ఆధ్వర్యములో, ప్రతిష్ఠింపబడిన సేవకుల ఆధ్వర్యములో దేవుని పాదాల చెంతకి వచ్చాడు. 3, ఇతడు బ్రతికినంత కాలం, ఇతడు స్థిరపడినంత కాలం, ఇతడు ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయిస్తా, దేవుని మీద ఆధారపడతా, దేవుని వైపు చూస్తా, దేవుని మీద ఆనుకుంటా, పూర్ణ శాంతితో కాపాడబడతా వచ్చాడు. ఇతడు యథార్థంగా ప్రవర్తించడం ద్వారా, దైవ ప్రత్యక్షత కలిగిన జకర్యా దినముల్లో దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా, ఆశ్రయించినంత కాలం ఇతని జీవితం దీవెనకరంగా ఉండటం ద్వారా ఇతను పొందినటువంటి మేలులు 3 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 1, ఇతడు యెహోవాని ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేయుచూ వచ్చెను. దేవుని స్తోత్ర. అక్కడ నేను నోట్ చేసిన మాట ఏంటంటే దేవుడు ఎవరండి? ఇతడు ఆశ్రయించినంత కాలము, ఉజ్జియా దేవునిని ఆశ్రయించినంత కాలం, యథార్థంగా దేవుని దృష్టిలో ప్రవర్తించినంత కాలం దేవుడు ఇతన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు, సమృద్ధిగా మేలు కలుగునట్లు వర్ధల చేశాడు. ఏ కొదువు లేకుండా సమృద్ధి, సంతృప్తి దయచేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇతడు కొన్ని రాజ్యాల మీదకి, శత్రు దేశాల మీదకి యుద్ధాలకు వెళ్తే బైబిల్ రాసిన మాట, దేవుడు అతనికి సహాయము చేసెను గనుక అతడు శత్రు రాజులను ఓడించెను. దేవుని స్తోత్ర. ఎప్పటిదాకా దేవుడు సహాయం చేశాడు? అయ్యగారు ఉజ్జియా ఎప్పటిదాకా సహాయం చేశాడు నీకు? ఎలాంటి సహాయం చేశాడు దేవుడు అని అంటే బైబిల్ అంటుంది, అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయము అతనికి కలిగెను. అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయం, ఊహించని సహాయం, పై దిక్కు నుంచి వచ్చే సహాయం, పరమండలం నుంచి వచ్చే సహాయం సమృద్ధిగా వచ్చింది అని రాయబడింది. 3వ ఆశీర్వాదం, అతని కీర్తి
దూరముగా హద్దులు దాటి, సరిహద్దులు దాటి అన్య దేశాలలో కూడా అతని యొక్క కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, అతనికి అనుగ్రహించబడే ఘన విజయాల వివరాలు, విశేషాలు సువాసనలాగా వ్యాపిస్తా వచ్చేసి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్ని విషయాల్లో వర్ధిల్లాడు, సహాయం చేత స్థిరపడ్డాడు. మూడవదిగా అతని కీర్తి బహుదూరం, వాళ్ళ బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, రక్త సంబంధుల మధ్యలో, పట్టణంలో, రాజ్యంలో, దేశంలో మాత్రమే కాదు, దూరంగా అతని కీర్తి వ్యాప్తి చెందేటట్లు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. 3 మంచి లక్షణాలు చెప్పాను, 3 ఆశీర్వాదాలు చెప్పాను. ఇప్పుడు 3 దుర్గుణాలు, 3 చెడ్డ లక్షణాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి, టాపిక్లోకి వస్తున్నాం. ఇప్పుడు వస్తున్నాం టాపిక్లోకి, జాగ్రత్తగానే. ఉజ్జియా స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయెను. మొదటి దుర్గుణం, చెడ్డ లక్షణం. విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో, పరిశుద్ధ మార్గాల్లో నడిపించబడే దేవుని పిల్లలు స్థిరపడిన తర్వాత, ఐశ్వర్యము, ఘనత మెండుగా కలిగిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, నకముకాల రాబడి పెరిగిన తర్వాత, పిల్లలు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. సాతాను మనల్ని పరీక్షించడం ప్రారంభిస్తాడు. దేవుడు మనల్ని పరిశోధిస్తాడు, సాతాను మనల్ని శోధించడం మొదలు పెడతాడు. 2 ఒకేసారి బయలుదేరుతాయి. ఒక పక్క దేవుని పరిశోధన, మరో ప్రక్క సాతాను యొక్క శోధన. ఏది పరిశోధనో, ఏది శోధనో మనం గుర్తుపట్టలేము. అందుకని స్థిరపడిన ఆత్మీయులు, ఆశీర్వదించబడిన ఆత్మీయులు, వర్ధిల్లిన ఆత్మీయులు, బాగుపడిన ఆత్మీయులు, దీవించబడిన ఆత్మీయులు, సంతోషముతో దేవుడు నన్ను శోధిస్తాడేమో, సమృద్ధితో దేవుడు నన్ను శోధిస్తాడేమో, ఈ ఘనతతో నన్ను శోధిస్తాడేమో అని జాగరూకులై చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఉజ్జియా జీవితం, అతని చరిత్ర చదివినప్పుడల్లా చాలా దుఃఖము, బాధ కలుగుతూ ఉంటుంది. అన్ని రంగాలుగా వర్ధిల్లాడు, అన్ని రంగాల్లో స్థిరపడ్డాడు, ఆశ్చర్యకరమైన సహాయం అనుభవించాడు, మంచి పేరు ప్రఖ్యాతులు, ఘనత, వైభవం కలిగి దీవించబడ్డాడు. స్థిరపడిన తర్వాత మనసులో, హృదయంలో గర్వానికి చోటిచ్చి చెడిపోయాడు. సేవకులైనా, విశ్వాసులైనా, సీనియర్లైనా, జూనియర్లైనా, కొత్తగా వస్తున్న వాళ్ళైనా, పాత విశ్వాసులైన గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మీరు చెడిపోతున్నారు. మీకు చెదలబట్టినట్లుగా మీ జీవితం క్షీణించిపోతుంది, ఆరోగ్యం క్షీణించిపోతుంది, అవస్థలు ఆరంభమైనవి, ప్రతికూల గడియలు ప్రారంభించబడ్డాయి అనేది మీరు ఎప్పుడు గుర్తుపడతారో తెలుసా? మీ మనసులోనికి గర్వం కనుక వచ్చిందంటే, ఆ గర్వం అనే ఆ చేదు బీజం ఎవరిలో ప్రవేశిస్తుందో, ఎంతటి బలవంతులైనా, ఎంతటి ధనవంతులైనా, ఎంత ఘనత పొందిన వాళ్ళైనా చిదిమేస్తుంది, నామరూపాలు లేకుండా మార్చేస్తుంది. అందుకే నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, అన్యదా భావించబాకండి. మీరు మీ జీవితంలోకి దేనికైనా అవకాశం ఇవ్వండి, చోటు ఇవ్వండి, కానీ గర్వానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చోటు ఇవ్వవద్దు, అవకాశం కల్పించవద్దు. గర్వానికి ఒక్కసారి చోటిచ్చారో, నిన్ను గద్దె దిగేదాకా, గడ్డి మేసేదాకా, అడవి గాడిదల మధ్యలో జీవించేదాకా నీలో ఉన్న అహంకారం నిన్ను ఈడ్చెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతమందిని గర్వం గద్దె దించింది, ఎంతమందిని గర్వం గడ్డి మేపించింది, ఎంతమందిని అహంకారం
అడవి గాడిదల మధ్యలో పడుకునేటట్లుగా చేసింది. కనుక ప్రియులారా, ఆత్మీయులైనటువంటి మనం మన జీవితంలో, మనస్సులో, హృదయంలో, ఆంతరంగికంగా ఎవ్వరు కూడా గర్వానికి చోటియొద్దు. గర్వానికి చోటియొద్దు. అందచందాలను బట్టి కానీ, ఆస్తిపాస్తులను బట్టి కానీ, కులగోత్రాలను బట్టి కానీ, ధనధాన్యాదులను బట్టి కానీ, పదవి పదిలమైన గూడును బట్టి కానీ, మీకు కలిగిన మణులు మాణిక్యాలను బట్టి కానీ, సిరి సంపదలను బట్టి కానీ, పలుకుబడిని బట్టి కానీ, దేనిని బట్టి ఎట్టి పరిస్థితుల్లో గర్వానికి చోటియొద్దు. చోటిచ్చారో ఆ మీలో ప్రవేశించిన గర్వం మిమ్మల్ని సర్వనాశనం చేసేదాకా వదిలిపెట్టదు. మిమ్మల్ని పూర్తిగా చెరిపేసేదాకా, చెడగొట్టేదాకా వదిలిపెట్టదండి. పొరపాటున వదిలిపెట్టదు. అందుకే నా మాటనండి, కొంతమంది మేల్కొన్నారు చరిత్ర పుటల్లో. గర్వం ప్రవేశించి జీవితం అస్తవ్యస్తమైపోతుంటే, చెడిపోయి అదో పాతాళానికి దిగజారిపోతుంటే మధ్యలో మేల్కొన్నారు, గుర్తుపట్టారు. అయ్య బాబోయ్, నేను చెడిపోవటానికి కారణం నా హృదయంలో ప్రవేశించిన గర్వమే అని గుర్తుపట్టి గర్వాన్ని విడిచారు కొంతమంది. కానీ ఉజ్జియా మాత్రం మనసులో ప్రవేశించిన గర్వాన్ని విడిచిపెట్టలేదు. ఆ గర్వాన్ని మనసులో ఉంచుకుంటే ఆ తర్వాత అతడట చెడిపోయాడు. ఏమైపోయాడండి? ఏమైపోయాడు? మీ పిల్లలు చెడిపోవటానికి కారణం సేవకులు కాదు. మీరు చెడిపోవటానికి కారణం సేవకులు కాదు, మీ ఇంటి వాళ్ళు కాదు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు కాదు, మీ స్నేహితులు కాదు. ఏమండి, మా వాడు చాలా మంచోడండి, వాళ్ళు స్నేహితులు చెడగొట్టేశారండి. మా అమ్మాయి చాలా నీతిమంతురాలండి, ఇంటి దగ్గర తలకాయ దించుకుంటే మందిరంలో తలకాయ ఎత్తేది, ఇంటి దగ్గర తలకాయ దించుకుంటే కాలేజీలో తలకాయ ఎత్తేది. అంత నీతి చెడగొట్టేశారండి. చెడగొట్టేసి దాని మాటలు మారిపోయినాయి, చూపు మారిపోయింది, వ్యవహారం మారిపోయింది, డ్రెస్సు తీరు మారిపోయింది, పద్ధతులు మారిపోయినాయి. చెడగొట్టేశారండి. పూర్తిగా చెడగొట్టేశారండి మా ఊడినే, పూర్తిగా చెడగొట్టేశారండి మా అమ్మాయినే. ఎవరు చెడగొడతారండి? ఎవరు చెడగొట్టరు. ప్రవేశించిన దుర్గుణాలే, ప్రవేశించిన చెడు లక్షణాలే, ప్రవేశించిన హృదయ గర్వమే చెడిపోయే స్థితికి, చెదలబట్టిన స్థితికి, క్షీణింపజేసే స్థాయికి, క్షీణ దశకి ఈడ్చుకుని వెళ్ళిపోద్ది. రెండో మాట చెప్తాను చూడండి. ఉజ్జియాలో అతడు తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేశాడు. ఏం చేశాడంటండి? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా అందరూ. ఏం చేశాడు? ఏంటి ద్రోహం? ద్రోహం ఏంటి? నేను ఎప్పుడు చెప్తా ఉంటా, గుండెపోటు వచ్చినోడైనా బతుకుతాడేమో కానీ వెన్నుపోటు పొడిచినోడు మాత్రం బతికే అవకాశాలు ఉండవని. నా మాటనండి, నమ్మక ద్రోహం. దేవుడు నమ్మితే ఇతనికి రాజ్యభారం కట్టబెడితే రాజ్యాన్ని సుభిక్షంగా పాలించవలసిన ఉజ్జియా ఏం చేశాడు తెలుసా అండి? పరిశుద్ధ స్థలములో ప్రతిష్ఠింపబడిన అహరోను వంశస్థులు మాత్రమే చేయవలసిన కార్యక్రమం, పరిశుద్ధ స్థలములో ధూపవేదిక దగ్గరికి వెళ్ళి ధూపార్తి పుచ్చుకొని ధూపం వేసే ఆ కార్యక్రమం అప్పటి రోజుల్లో చాలా నియమ నిబంధనలతో జరిగేవి. ఇశ్రాయేలీలు ఆవరణంలో మాత్రమే ఉండాలి. యాజకులు పరిశుద్ధ స్థలానికి మాత్రమే పరిమితం. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు. ఇది ఒక కట్టడ, ఇది ఒక విధి. అయితే ఇతడు పరిశుద్ధ యాజకులు, ప్రతిష్ఠింపబడిన అహరోన్ వంశస్థులు చేయవలసిన కార్యక్రమం చేయటానికి దేవుని మీద ద్రోహం చేసి తోపార్తు కొట్టుకుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. వెళ్ళి దేవునికి ద్రోహం చేస్తే యాజకులు వచ్చి చెప్తున్నారు, ఉజ్జియా నీవు చేయుచున్న పని నీ పని కాదు, అది నువ్వు చేయాల్సిన పని కాదు, అది ప్రతిష్ట కలిగిన అహరోను వంశస్థులైనటువంటి యాజకులు చేయాల్సినటువంటి పని. నీవు ఈ పరిశుద్ధ స్థలములో నుంచి త్వరపడి బయటికి వెళ్ళు.
బయటికెళ్ళు బయటికెళ్ళు అని ఎదిరించారట ధైర్యవంతులైన యాజకులు. నువ్వు ఉండకూడదు ఈ స్థలంలో, నువ్వు చేయకూడదు ఈ పని, నీకు సంబంధం లేని పనిది. యాజక ధర్మం, యాజక వృత్తి, ధూపం వేయటం, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం అసలు నువ్వు అర్హుడు కాదు. నువ్వు రోజు అయినా, అధికారం ఉన్నా, బలమున్నా, ఎంత మేధాశక్తి ఉన్నా సరే నీ పని కాదు ఇది. ప్రతిష్ట కలిగిన యాజకుల పని. నువ్వు మా మాట వినరా బాబు, నువ్వు చేస్తున్న ఈ పని ద్వారా యెహోవా సన్నిధిని నీకు ఘనత కలగజేయదు, యెహోవా సన్నిధి నీకు ఘనత కలగజేయదు అని చెప్పినట్లుగా మనం లేఖనములో గమనిస్తాం. అతడు చెయ్యకూడని, యాజకులు మాత్రమే చేయాల్సిన పని ఇతడు చేయటానికి, యాజకులకు దేవుని దయ చొప్పున మాత్రమే అనుగ్రహించబడిన యాజక ధర్మాన్ని ఒక రోజు సాహసించి హృదయ గర్వంతో చేయటానికి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవునికి ద్రోహం చేశాడు. చెప్తే యాజకులు ధైర్యంతో అతని దగ్గరికి వచ్చి నివారించి, ఎదిరించి బయటికి వెళ్ళమని బలవంతం చేస్తే మూడవ లక్షణం చెప్తున్నాను చూడండి. అతడు రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యాజకుల మీద నోదే చెప్పాలి. యాజకుల మీద మొదట చెప్పాను, స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడు. రెండవ చెప్పాను, యెహోవా మీద ద్రోహం చేసి యాజకులు మాత్రమే చేయాల్సిన పని ఇతడు చేయటానికి ముందుకి వెళ్ళాడు. మూడవది, ఎదిరించిన, ఖండించిన, తప్పు దిద్దటానికి ప్రయత్నించిన, నీతి యందు శిక్ష విధించడానికి ప్రయత్నించిన యాజకుల మీద కోపంతో కళ్ళెర్ర చేసి పళ్ళు పట్టపట్ట కొరుకుతూ ఆవేశంతో రగిలిపోయి ఊగిపోతా వాళ్ళ మీద విరుచుకుపడతా ఉన్నాడు. ఒకప్పుడు తెలివి కలిగిన, దైవ ప్రత్యక్షత కలిగిన యాజకుడు ప్రవక్త టైంలో దేవుని ఆశ్రయించాడు. మరి ఇప్పుడు యాజకుల మీద గౌరవం పోయింది, యాజకుల మీద ఘనత పోయింది, యాజకుల భయం పోయింది. ఇప్పుడు యాజకులు చెప్పే మాటకు లోబడాలి, వాళ్ళ మాటను గౌరవించాలి, వాళ్ళ మాట ప్రకారం మనం నడుచుకోవాలి, వాళ్ళ డ్యూటీ వేరు మన డ్యూటీ వేరు అన్న ఆలోచన మరచి ఇప్పుడు యాజకుల మీద ఏం చేస్తారంటే కన్నెర్ర చేసి పళ్ళు నోరతా భయంకరంగా దౌర్జన్యంతో, ఆ భయంకరమైన కోపంతో రగిలిపోతా ఉన్నాడు. నా మాటనండి, ఎట్టి పరిస్థితుల్లో మీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సేవకుల ద్వారా మీకు ఎంత నష్టం జరిగినా, కష్టం వచ్చినా, బాధ కలిగినా సేవకుల మీద కోప్పడబాకండి, సేవకుల మీద రౌద్రంతో రగిలిపోబాకండి, సేవకులు చూసి పళ్ళు నోరబాకండి, సేవకులకు విరోధంగా దుర్భాషలు మాట్లాడబాకండి. అది మంచిది కాదు, అది మీకు ఘనత కాదు, అది మీకేదో మెప్పు కలుగ చెయ్యదు. నా మాటనండి, యాజకుల మీద కోపపడినటువంటి రాజులైనా, భక్తులైనా, యాజకులైనా ఎవరైనా బాగుపడినట్లుగా చరిత్రలో ఎక్కడ లేదు. కాబట్టి జీవితంలో సేవకులతో, యాజకులతో ప్రీతిగా మాట్లాడండి, ప్రేమగా వ్యవహరించండి, మీ సమస్యలు చెప్పుకోండి, మీ కష్టాలు పంచుకోండి, ప్రార్థనా సహాయాన్ని వేడుకోండి. ఏదైనా పెళ్లి విషయం, ఇంటి విషయం, ఉద్యోగ విషయం, పిల్లల భవిష్యత్తు విషయం ఏదైనా సలహా కావాలంటే సేవకులు సంప్రదించండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో సేవకుల మీద కోపం చూపవద్దు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 3 లక్షణాలు కలిగిన ఉజ్జియా జీవితంలో అతడు పొందిన నష్టాలు చదువుతుంటే రాత్రి గుండెలు పిండేసినట్లుగా అనిపించింది. మనసంతా విచ్ఛిన్నమైపోయింది, నిద్ర పట్టి సావలేదు. ఎంత పండుకోవాలని ప్రయత్నం చేసిన ఈ మాటలు చదివినాక, ఈ మాటలు చెప్పడానికి నా మనసు రావట్లేదు. కానీ మీకు కనువిప్పు కలగటానికి, మీరు చైతన్యవంతులుగా మార్చబడటానికి, జీవితంలో అలాంటి తప్పుడు త్రోవల్లో మీరు ప్రయాణం చేయకుండా ఉండటానికి ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది. అందరూ సంతోషంగా స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఒక్కటి కలిగిన నష్టం, దేవుడు అతనిని మొత్తెను. దేవుడు అతనిని మొత్తెను. మొత్తిన వెంటనే నొసట కుష్ఠరోగముతో నింపబడ్డాడు. కుష్ఠరోగంతో నింపబడ్డాడు. అది చూచాడు. అప్పుడు ఎప్పుడు వచ్చింది కుష్ఠరోగం అని అంటే బైబిల్లో రాసిన మాటలు చదువుకోండి. 26వ అధ్యాయం చదువుకోండి చాలు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఒక్క 10 సార్లు చదవండి, ఇబ్బంది లేదు. యాజకులు చూచుచూ ఉండగానే ఉజ్జియా నొసట కుష్ఠరోగము పుట్టెను. యాజకులు చూచుచూ ఉండగానే, యాజకులు అతన్ని గమనిస్తూ ఉండగానే, అతని ముఖవర్చస్సు చూస్తూ ఉండగానే, కోపంతో మండిపడుతున్న, గర్వ హృదయముతో చెడిపోయిన, దేవుని మీద ద్రోహం చేసిన ఉజ్జియా నొసట యాజకులు చూస్తూ ఉండగానే కుష్ఠరోగం వచ్చేసిందట. కుష్ఠరోగం వస్తే యాజకులు ధైర్యం తెచ్చుకుని అతన్ని బయటికి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారట. వెంటనే ఉజ్జియా గ్రహించాడు. ఓ, దేవుడు నన్ను మొత్తినట్టున్నాడు, దేవుడు నన్ను మొత్తినట్టున్నాడు, నేను ఇక్కడ ఉండటం క్షేమం కాదేమో అనుకుని అతడు కూడా బయటికి వెళ్ళటానికి త్వరపడాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనంటాను, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. కుష్ఠరోగం వచ్చేసింది, దేవుడు మొత్తేసేసాడు. ఆ తర్వాత యాజకులు బయటికి వెళ్ళగొట్టేస్తున్నారు. ముందేం బతిమలాడారు, నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏమో బలవంతంగా మెడబట్టి బయటికి తోసేస్తున్నారు. తోసేస్తుంటే వెళ్దామా వద్దా అన్నట్టుగా వాళ్ళ బెగదీసుకున్నట్టుగా నిలబడ్డాడు. ఆ తర్వాత గుర్తుపట్టాడు, లేదు దేవుడు నన్ను మొత్తేశాడు, నాకు ఈ రోగం వచ్చిందని త్వరపడ్డాడు. ఆ తర్వాత బైబిల్లో రాసిన మాట ఏంటి తెలుసండి? రెండవ మాట, రెండవ నష్టం, అతడు మరణ దినము వరకు అతడు కుష్ఠరోగముతో ఉండెను. ఏ దినం వరకు అండి? ఏ దినం వరకు? బైబిల్లో కొంతమందికి కుష్ఠరోగం వచ్చింది. ఎవరికి? మిరియాముకి వచ్చింది కుష్ఠరోగం, నాయకుడైనటువంటి మోషే మీద విరోధంగా మాట్లాడినప్పుడు. కానీ 7 రోజుల తర్వాత మోషే ప్రార్థన చేస్తే ఆ కుష్ఠరోగం బాగైపోయింది. మరలా ఆమె సమాజంతో కలిసి ప్రయాణం చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నయమానికి కుష్ఠరోగం వచ్చింది. ఆ పిల్ల మాటిని, ఎలీషా మాటిని యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. కుష్ఠరోగం అంతా ఏమైపోయింది? పోయింది. కానీ ఉజ్జియాకి మాత్రం వచ్చిన ఈ కుష్ఠరోగం మరణ దినము వరకు ఆ రోగము పోలేదు. మూడో మాట నష్టం, అతడు బ్రతికినంత కాలము దేవుని మందిరమునకు పోకుండునట్లుగా అతను ఒక ప్రత్యేకమైన ఇంటిలో అతన్ని బంధించారు. దేవుని మందిరానికి పోకుండానట్లుగా, దేవుని సన్నిధికి పోకుండానట్లుగా, పరిశుద్ధుల సహవాసానికి వెళ్ళకుండానట్లుగా, కనీసం మందిరాన్ని చూడకుండా, మందిర ఆవరణంలో అడుగుపెట్టే అవకాశం కూడా లేకుండా అతను ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటిలో దాచేశారు. రాజు ఇంటిలో స్థానం లేదు, మందిరంలో స్థానం లేదు. అతనికి ఒక ప్రత్యేకమైన శిబిరం కట్టారు. ఆ శిబిరంలోనే అతడు జీవించుచూ వచ్చాడు. కొంతకాలానికి అదే కుష్ఠరోగంతో మరణించాడు. అతడు మరణించకమునిపై ఏమైందో తెలుసా? రాజ్యంలో ప్రజలకు న్యాయం తీర్చాల్సిన రాజు, కానీ ఎవరో రావట్లేదు, ఎవరో అతను చూడట్లేదు, ఎవరో అతను పట్టించుకోవట్లేదు. అప్పుడు అతని కుమారుడైనటువంటి యోతాము బాధ్యతలు చేపట్టి అధిపతిగా నియమించబడి ప్రజలందరికీ న్యాయం తీరుస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం. సాధారణంగా యోధా రాజుల్లో కానీ ఇజ్రాయేలు రాజుల్లో కానీ వాళ్ళు బ్రతికినంత కాలం వాళ్ళే రాజులు, వాళ్ళు చచ్చినాకే వాళ్ళ కొడుకులు రాజ్యాధికారంలోకి వస్తారు. కానీ ఉజ్జియా జీవితం ఎంత దుర్భరమైన జీవితం చూడండి. వాడు బతికొండగానే వాళ్ళ కొడుకు రాజ్యం మీదకి వచ్చాడంటే, రాజ్యం ఉంది, రాజే కానీ అధికారం లేని రాజు, విలువ లేని రాజు,
ఘనత లేని రాజు, ఎవరు పట్టించుకొని రాజుగా చరిత్రలో మిగిలిపోయాడు. ఇలాంటి నష్టాలు మీకెవ్వరికి సంభవించకుండా ఉండేటట్లుగా ధైర్యవంతులైన యాజకులు మీరు తప్పు చేసినప్పుడు ఎదిరించి, ఖండించి, గద్దించి బుద్ధి చెప్తే లోబడండి. ఈ నష్టాలేవి కలగకుండా దేవుడు మిమ్మల్ని తప్పించి మరలా పూర్వపు వైభవంలో మిమ్మలను వర్ధిల్ల చేసి ఆశ్చర్యకరమైన సహాయం ఇచ్చి మిమ్మల్ని స్థిరపరిచి మీ కీర్తి బహుదూర వ్యాపింపజేయునుగాక.